హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, 10,000 పోస్టుల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని పొంగులేటికి డిఈడి బిఈడి అభ్యర్థుల సంఘం వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒకసారి రాష్ట్రంలో టెట్ నోటిఫికేషన్ జారీ చేసి పరీక్షల తేదీలు కూడా వెల్లడించినందున గతంలో ఖాళీగా ఉన్నటువంటి పదోన్నతుల ద్వారా ఏర్పడినటువంటి ఖాళీలు కలిపి 10,000 ఉపాధ్యాయ పోస్టులకు డిఎస్సి జారీ చేయాలని మంగళవారం సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని విద్యాశాఖ అధికారులను కలిసి రాష్ట్ర డిఈడి బిఈడి అభ్యర్థుల సంఘం నేతలు వినతి పత్రం అందజేశారు. మోడల్ స్కూళ్లలో 12 ఏళ్ల నుంచి ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వలేదని, దాన్ని కూడా జారీ చేయాలని సంఘం రాష్ట్ర అధ్యక్షులు రావుల రామ్మోహన్ రెడ్డి ప్రధానంగా కోరడం జరిగింది. ఇక టెట్ పూర్తి స్థాయి పరీక్షల షెడ్యూల్ కూడా త్వరగా ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు కోరుతా ఉన్నారు. ఇక్కడ మీరు క్లియర్ గా గమనించవచ్చు, 10,000 పోస్టుల భర్తీకి డిఎస్సి ఇవ్వండి అని చెప్పేసి డిఈడి బిఈడి అభ్యర్థుల సంఘం వినతి పత్రాలు అనేవి మంత్రి పొంగులేటికి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మోడల్ స్కూళ్లలో ఉన్నటువంటి ఉపాధ్యాయ ఖాళీలు కూడా భర్తీ చేయాలి, దానికి కూడా నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి వీళ్ళంతా కోరుతున్నారు. అంతేకాకుండా టెట్ సంబంధించి పూర్తి స్థాయి పరీక్షల షెడ్యూల్ ను త్వరగా ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు కోరుతా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.